ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ యువర్ డయాగ్నోసిస్ చెక్ లిస్ట్ డాక్టర్ గారు? ఉదాహరణకి ఎవరో వచ్చారు ఒక పెయిన్ తోటో, జనరల్గా బాడీ పెయిన్స్ ఉన్నాయని వచ్చారు మీ దగ్గరికి. సో ఫస్ట్ ఏమిటి, వైటమిన్ డెఫిషియన్సీ టెస్ట్లు చేస్తారా? వైటమిన్ D3 సరిగ్గా ఉందా? బ్లడ్ వర్క్ చేస్తారా? MRI చేస్తారా? ఏమేమి చేస్తారు? వాట్ ఈస్ యువర్ చెక్ లిస్ట్ టు కమ్ టు అ కన్క్లూజన్? అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఇప్పుడు ఓన్ డాక్టర్స్ ఉంటారు కదండి, మామూలుగా ఏమన్నా బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే షోల్డర్ నొప్పండి, బ్యాక్ నొప్పండి, చాలా కామన్ అనమాట. నెక్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం అని వస్తారు. సో కొంతమంది MRIస్తో వస్తారు, కొంతమంది ఏమి ఉండదు. మేమేంటంటే ఎగ్జామిన్ చేస్తాం, ముందు పేషెంట్ని ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకుంటే ఎక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్, ఎంత పని చేయగలరు, స్వెల్లింగ్ ఎక్కడుంది అని ఎగ్జామిన్ అయిన తర్వాత ఆఫీస్లోనే కొన్ని ఎక్స్రేస్ తీయొచ్చండి. కొన్ని మెషిన్స్ కూడా ఉంటాయి, అల్ట్రాసౌండ్ అని. వాటితో ఏంటంటే సాఫ్ట్ టిష్యూని చూడొచ్చు, లేదంటే MRI స్కాన్ ఆర్డర్ చేస్తాం. సో ఈ ఎక్స్రేస్, MRI స్కాన్స్, అల్ట్రాసౌండ్తో మన బాడీలో ఉన్న జాయింట్ ప్రాబ్లమ్స్, మసిల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని డయాగ్నోస్ చేయవచ్చు. అదిను మనం ఫిజికల్గా పేషెంట్ని కలిసి చూసి మసిల్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మోషన్ ఎలా ఉంది, దాంతో ఒక కంక్లూజన్కి వస్తాం. ఓకే, మీకు ఇంత అరిగింది, మీరు మొదటి స్టేజ్, రెండో స్టేజ్ అట్లా. కొంతమందికి ఒట్టి MRI ఎక్స్రే చూసి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమందికి ఎక్స్రే చూస్తే చాలా పాడైనట్టు ఉంటుంది, కానీ మనిషి చూస్తేనేమో బయట రన్నింగ్ చేస్తూ ఉంటాడు. కొంతమందికి MRIలో అంత తేడా ఉండదు, కానీ నొప్పి ఎక్కువ ఉంటుంది. అందుకని రెండు కలిపి చూసి ఎవరికి ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలన్నమాట. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత మీరు దీనికి పనికొస్తారా, లేదా మీకు ఆపరేషన్ కావాలంటే చెప్తాం, మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, లేదంటే మీకు ఆపరేషన్ అక్కర్లేదు, దీంతో మేనేజ్ చేయొచ్చు అండ్ రీజనరేట్ చేయొచ్చు.